అధికారం పోయినప్పుడు ఆ పార్టీలో నిలబడాలనేటువంటి ఉద్దేశం నైతికంగా లేనటువంటి వ్యక్తులు పోతారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు ఆ పార్టీ నుంచి ఎంతమంది పోయారు? మేము అధికారంలో లేనప్పుడు 23 మంది శాసనసభ్యులే వెళ్ళిపోయారు. ఏమైందంటున్నా? ప్రజల నిర్ణయాలని ప్రభావితం చేయగలిగిన శక్తి పార్టీలు మారే వాళ్లకు లేదు. పార్టీలు మారేవాళ్ళు వాళ్ళ నైతికతే పోతుంది తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు బాగా నచ్చాడు. అధికారం పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతులే నచ్చలేదు. ఏంది ఇది? నాకు అర్థం కాల. ఎవరైనా సరే నేను పేర్లు చెప్పదలుచుకోనా. ఇప్పుడంట జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చలేదంట. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చిందట. అధికారం పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చలేదట. అందుకని అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోతారట. మీ నైతికత మీరు పాడు చేసుకుంటున్నారు. అలాంటి ప్రజలు తిరస్కరిస్తారు తప్ప వారిని ఆదరించాలనేటువంటిది సత్యం. ఇది నేను చెప్పే సత్యం కాదు, ఇది చరిత్ర చెప్పిన సత్యం. వెనక్కు తిరిగి ఒకసారి చూసుకోండి. పార్టీ మారిన వాళ్ళలో 100 మందిలో 99 మంది ప్రజలు తిరస్కరించారు. ఎక్కడో 1 లోకల్గా ఉన్న సిచ్యువేషన్ ప్రకారం గౌరవించారేమో తప్ప పార్టీ మారిన వాళ్లకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. చాలా స్పష్టంగా ఇవాళ చెప్తున్నాను. నోట్ దిస్ పాయింట్. ఒక 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు చూడండి, వాళ్ళకి ఏ గతి పడుతుందో ఆలోచన చేయమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వం ఏమైనప్పుడు ఇంకా ఎక్కడ మిస్చీఫ్ దాటానికి అవకాశం లేదు. ఇవాళ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారంటే ఇది స్కామ్కు దోహం చేసేటటువంటి కార్యక్రమం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకపోతే నిన్న క్యాబినెట్లోనే చాలా సుదీర్ఘమైన చర్చ జరిగినట్టుగా ఆ పత్రికల్లో వచ్చాయి. ముఖ్యంగా వారి ప్రియమైన పత్రిక ఈనాడులో జగన్ భార్య చైర్మన్గా ఉన్న సాక్షి పత్రికకు దోచిపెట్టారు. ప్రభుత్వ సొమ్మంతా కూడా సాక్షి పత్రిక దోచిపెట్టారట. ఆ సాక్షి పత్రిక జగన్ భార్య చైర్మన్గా ఉన్నారట. సరే, మరి వాళ్ళకి తెలిసిందో తెలియకో మరి ఆమెమి చైర్మన్ కూడా కాదు, ఈవెన్ డైరెక్టర్ కూడా కాదు. బోర్డ్ విల్ డూ ఆల్ ది ఫంక్షన్స్ ఇన్ ది సాక్షి. సాక్షి అనే పత్రిక నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సాక్షి పత్రికను తీసుకురావాలని తాపత్రయపడి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. ఎందుకు తీసుకొచ్చాడు సాక్షి పత్రికని? చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నటువంటి అన్ని పత్రికలు, ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, వారి గుప్పెట్టో పెట్టుకొని రోజు కథ రాసి ప్రజల ముందుకు పంపేటటువంటి ప్రయత్నం చేసి విష ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకొని ఆ రోజు గుర్తుండే ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు, దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆ 2 పత్రికలు అని చెప్పేవాడు. ఆ 2 పత్రికల వాయిస్ వేరే రకంగా పోతుంది కాబట్టి నిష్పక్షపాతమైనటువంటి వాయిస్ వెళ్ళాలని సాక్షి పత్రికను తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు దివంగత రాజశేఖర రెడ్డి గారు. నేను మనవి చేస్తున్నాను, సాక్షి పుట్టుకతోనే దాన్ని చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీరు, చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు. ఎందుకంటే ఇలాంటి పత్రిక ఉండేటటువంటి నాటకాలు, రాసేటటువంటి కథనాలు ప్రజలు నమ్మరు కాబట్టి ఈ సాక్షి పత్రిక మీద విషం కక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కొత్త ఏం కాదు, ఇవాళ కాదు, డే 1 నుంచి మీరు అదే కార్యక్రమం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, అంటే సాక్షి పత్రికకు జగన్ గారి భార్య చైర్మన్గా ఉన్నారని నేను మనవి చేస్తున్నా. జగన్ గారి భార్య శ్రీమతి భారతి గారు ఆమె మీద అక్కస్సు ఎంత కావాలో అంత కక్కుతా ఉన్నారు. ముఖ్యంగా లోకేష్ గారి నాయకత్వంలో విష ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు కార్యక్రమంగా. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణైనటువంటి భారతమ్మ గారి మీద మీరు పదే దుష్ప్రచారాలు చేస్తే దానికి మూల్యం చెల్లించక తప్పదు, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా.